హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! ఈరోజైతే బయట మనం బండి మీద తినేలాగా చికెన్ పకోడీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా క్రిస్పీగా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి నేను. విత్ బోన్స్ తోటే తీసుకున్నాననమాట. మీరు కావాలంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. అది నీట్‌గా క్లీన్ చేసి వాటర్ లేకుండా అయితే ఒక బౌల్లో పెట్టుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను. ఫైనల్గా కలిపేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ అయితే 1 స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నానండి. నెక్స్ట్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, చూసారు కదా. నెక్స్ట్ అయితే చికెన్ మసాలా అండి. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ మసాలా కూడా వేయడం వల్ల, చూసారు కదా. సో ఇది మనకి అచ్చం మనం బండి మీద తింటాం కదండి బయట స్ట్రీట్ సైడ్లో, కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనం 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి నేను, చూసారు కదా. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి. దీంట్లో అయితే నేను ఎగ్ యాడ్ చేస్తున్నానండి. ఎగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం కేఎఫ్సీ స్టైల్ లాగా వస్తుందన్నమాట. మీరు ఎగ్ వద్దనుకున్నోళ్ళు స్కిప్ చేయొచ్చు అనమాట. నేను ఎగ్ అంటే ఇంతకుముందు ఎగ్ లేకుండా కూడా చేశాను. ఎగ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పైన మనకి కొంచెం ఆ కేఎఫ్సీ స్టైల్లో ఆ లేయర్ అనేది తగులుతుంటుందన్నమాట. క్రిస్పీగా చాలా బాగుంటుంది, త్వరగా మెత్తపడదనమాట. అందుకని చెప్పి నేను ఎగ్ యాడ్ చేశాను. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను వీడియో కోసమని. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేను జస్ట్ వీడియో కోసమని వేసాను తప్ప నార్మల్గా అయితే నేను ఫుడ్ కలర్ అంతగా యూజ్ చెయ్యనండి, అది మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో ఇది స్కిప్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. ఫైనల్గా అయితే ఒక ఎగ్ యాడ్ చేశాను, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇవి మొత్తం మంచిగా కలిపేలాగా, మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి మంచిగా కోటింగ్ అవ్వాలన్నమాట. అప్పుడు దాన్ని మనం ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, మూత పెట్టేసి ఆ బౌల్కి చక్కగా, అప్పుడు ఏంటంటే మనకి మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి మంచిగా కోటింగ్ అవుతాయి. ఆ మసాలా అంతా మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా ఆ మసాలా ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది. డైరెక్ట్గా వేయొద్దండి, కనీసం అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా మీరు దాన్ని మంచిగా నాననివ్వాలన్నమాట. అప్పుడే ఆ మసాలా మొత్తం దానికి పడుతుంది, చూసారు కదా. నేను ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసాను, చూసారు కదా చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ రెడ్గా ఉంది ఏంది అనుకోవద్దండి, ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఫిష్ ఫ్రై అలాగే చికెన్ ఇవి చేసిన ఆయిల్ అనమాట. నాన్ వెజ్కి నేను సపరేట్గా ఒక క్యాన్లో అయితే ఆయిల్ పెట్టేసుకొని ఉంటాను. అవి ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే డీప్ ఫ్రై చేస్తానన్నమాట. అందుకనే కొంచెం ఆయిల్ రెడ్గా ఉంది, కాగి ఉంది కదా ఆల్రెడీ. ఈ ఆయిల్ ఓన్లీ నాన్ వెజెస్కి సపరేట్గా పక్కన పెట్టేసుకుంటాను, అవి మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. సో చూసారు కదా. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసుకొని మనం చక్కగా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. కొంచెం సేపు ఒక మంచి టిప్ చెప్తానండి ఇప్పుడు మీకు నేను. ఇవి మనం చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయినా దాన్ని కదిపించొద్దండి. స్టవ్ సిమ్లోనే ఉంచేసుకొని కదిపించకుండా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మసాలా అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. వెంటనే కదిపేశారు అంటే మసాలా విడిపోయి చికెన్ వైట్గా వచ్చేస్తుంది, మసాలా అంతా ఆయిల్లో పక్కకు వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా, ఎక్కడ ఆయిల్లో మనకి మసాలా అనేది సపరేట్ అవ్వలేదు. ఇలా చక్కగా ఒక 1 మినిట్ అలాగా సిమ్లో ఉంచుకొని ఆ తర్వాత కదుపుకొని కొంచెంగా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా లోపల చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది, పైన మంచిగా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి, చూసారు కదా. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం వేసేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం వేసేసుకుంటూ వెంటనే కదపకుండా మనం ఒక 5 మినిట్స్ చక్కగా అలా ఒక 1 మినిట్ తర్వాత ఏంటంటే కలుపుకుంటే ఆ మసాలా అంతా ఈవెన్గా చికెన్కి పట్టేస్తుంది, చాలా బాగా వస్తుందండి. మనం ఎగ్ వేయడం వల్ల ఇలా వచ్చిందండి పైన కోటింగ్ అనేది. మీరు ఎగ్ వేయకపోతే ఇంకోలా వస్తుందన్నమాట. మనం ఎగ్ వేయడం వల్ల మనకి
అంతా పైన మొత్తం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకి కేఎఫ్సీ స్టైల్లో వచ్చింది. పైన చికెన్ పాప్కార్న్ ఉంటుంది కదా మనకి కేఎఫ్సీలో, అలా వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత కొంచెం ఒక గుప్పెడి కరివేపాకు ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే ఒక 5 to 6 మిర్చి కూడా మధ్యలోకి ఇలా చీలికలుగా కట్ చేసేసుకొని అది కొంచెం అవి ఆయిల్లో మగ్గిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ ఇలా చల్లేసుకోవాలండి. అప్పుడు మనకి కొంచెం ఉప్పుగా బాగుంటుందన్నమాట ఆ మిర్చి తినేటప్పుడు చికెన్తో పాటు. అవి కూడా చికెన్ పైన వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఆనియన్స్, కొత్తిమీర అలాగే లెమన్ పిండేసుకొని తింటే పిల్లలైతే టమాటా కెచప్తో కూడా తినొచ్చండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈవెన్గా ఎంత బాగా కుక్ అయిందో లోపల. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి అండి. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.